ఈరోజు బయటకెళ్ళే పని ఉన్నదండి. మా మనవడికి వ్యాక్సిన్ వేయించాలి. దానికోసం వచ్చేసరికి భోజనానికి లేట్ అవుద్దని ముల్లంగి సాంబార్ పెట్టేశాను. ముల్లంగి సాంబార్, ఉల్లిపాయలు కొంచెం నేతిలో వేయించేసి, కందిపప్పు, 4 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఈ ఉడికిచ్చిన కూరగాయలు ఒక సపరేట్గా గిన్నెలో పెట్టి ఉడికిచ్చేసాను. తర్వాత పప్పు మెదిపి దాంట్లో చింతపండు గుజ్జేసి కారం, పసుపు, కొంచెం సాంబార్ పొడి వేసానండి. తర్వాత తాలింపు చేశాను. ఆల్రెడీ టిఫిన్ తినేసారండి. మా ఇంట్లో ఇడ్లీ వేసాను, ఇడ్లీ సాంబార్ తినేసారు. ఇంకా మధ్యాహ్నానికి సాంబార్ మిగిలింది. ఇదండి సాంబార్కి కాంబినేషన్ వచ్చి పొటాటో ఎప్పుడు చేస్తాను. నేను రెడీ అయ్యానండి, మా అమ్మాయి ఇంకా రాలేదు. సరే అండి, మన డ్యూటీస్ మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా చేసండి. 10 నిమిషాల ముందుగా రెడీ అయ్యి కూర్చున్నా, నా వల్ల లేట్ అవ్వకూడదు. బంగాళదుంపలు వేపుడు ఉందండి, సాంబార్ ఉంది. మా వారు డ్రాప్ చేసి వస్తానంటున్నారు. అక్కడ లేట్ అయితే మేము వెయిట్ చేస్తాం, లేకపోతే ఆయన కూడా ఉంటారు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు 8:30కే వంట చేశాను. టిఫిన్ కూడా ఇడ్లీ వేసాను, ఇడ్లీ సాంబార్ తిన్నారు బీరకాయ పచ్చడితో. నిన్న బీరకాయ పచ్చడి చేశాను కదండి, అది కూడా ఉంది. నా డైట్ బొబ్బాస్కాయ తినేసానండి, వాల్నట్స్ తినేసాను. కొంచెం వచ్చేసి ఇవన్నీ అండి, బాదం పప్పులు, అవి కూడా తిన్నా. ఇప్పుడు మజ్జిగ తాగేసి కొంచెం ఫ్లాక్స్ పౌడర్ వేసుకుంటాను అండి. తర్వాత ఏమన్నా తింటే ఒక 2 ఇడ్లీ కూడా తినొచ్చు, ఆకలిని బట్టి తింటాను. లేకపోతే ఫ్రూట్స్ అవి తినేసాను పొద్దుటే. డైట్ అంటే అండి, మనం స్ట్రిక్ట్గా ఉండాలండి. ఏదో మిగిలిపోయింది వేస్ట్ చేయకూడదు, పొట్టలో వేసుకుందాం అంటే పొట్ట కుప్పతోటి కాదండి. మనం ఏది తింటామో దాన్ని బయటికి పంపడానికి అంత కష్టపడాలి. మనకి ఇష్టమైతేనే తినాలి, వద్దంటే వదిలేసేయాలి.